వరిలో నూతన రకాలు మేలైన అధిక దిగుబడులను అందిస్తున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా పాత రకమైన సాంబా మసూరికే మొగ్గుతున్నారు. చీడపీడలు ఆశించడం వల్ల దిగుబడి తగ్గినా నష్టం వచ్చినా రకాల మార్పిడిని మాత్రం అనుసరించడం లేదు. 80వ దశకంలో విడుదలైన బీపీటీ రకాన్ని సాంబా మసూరిగా వ్యవహరిస్తారు. గుంటూరుతో పాటు చాలా జిల్లాల్లో సాంబా మసూరి రకాన్ని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ రకం మంచి అన్నం నాణ్యతను, రుచిని కలిగి ఉంటుందని, మార్కెట్లో ఇతర రకాలతో పోల్చితే మంచి ధర వస్తుందన్న కారణంతో రైతులు సాగుకు ఎంచుకుంటున్నారు. అయితే దోమపోటు, ఎండాకు తెగులు, అగ్గి తెగులు వంటి చీడపీడలకు తట్టుకోలేకపోవడం, గాలికి పడిపోవడం వంటి కారణాలతో రైతులు గత కొన్నేళ్లుగా నష్టాలు చవిచూస్తున్నారు. మొలకప్పుడు నీళ్లు పడి అవి పడి పోయినాయండి. ఇప్పుడు వానలు పడి పడిపోయినాయి. బీపీట్లు ఏం శుభ్రంగా పాలు పోసుకోకముందే గాలి వచ్చింది, పడిపోయిందండి. అట నీడు అటాగిపోయింది, ఏడు అటాగిపోయింది. అందరూ వేస్తున్నారని మేము వేసామండి. ఖర్చు 4 తడవలు దోమ మందు 5 తడవలు కొట్టాల్సి వచ్చింది. గడ్డి మందు 2 తడవలు వేస్తున్నాం. కవులో 30,000 అంటున్నారు. ఇటు దిగుబడి ఇంకేమవుతాయండి, ఒక 20 కాడికి అవుతాయో. పడిపోతే 35, 40 కాడికి వచ్చాయి. ఖర్చులు ఆ చేను వాళ్ళకి వస్తే చాలు అనుకుంటున్నాం. ఇప్పుడు మిషన్ ఖర్చు 2400, 2500 మిషన్, దానికే సరిపోతాయి. బీపీటీ ఏడు కూడా తేడా పడిందండి, పడిపోయి. అప్పుడేమో విత్తనాలు వేసుకోవడానికి కొంచెం వానలు పడ్డాయి. ఇప్పుడు మరి కొన్నిసార్లు ఎట్టాక పడిపోయి తగ్గుద్ది పంట. ఒక వంతు తగ్గుద్ది, 2 వంతులు చేతికి వచ్చింది. 30 బత్తాలండి, ఇప్పుడు 10 బత్తాలు తగ్గిపోయింది. గాలికి పడింది, మొన్న గాలికి. మన చేతికి వచ్చేదాకా మన నమ్మకం లేదండి. వర్షం గాలి దుమారం వస్తే పడిపోయింది. రెండో పైరుకి ఇంకో విత్తనం వేసామనుకో, ఇట్టడిది కొంచెం లేట్ అయింది రెండో పైరుకి. అది రెండో పైరు కోసమని ఇది వేసుకోవటం. ఈ బీపీటీలు మొగజొన్న రెండో పైరు వేసుకోవడానికి అనుకోకుండానే వేసామండి. ఇదే పంట అందరూ ఈ చేలు అమ్మటోళ్ళు, మనం ఒకటైతే వాళ్ళు ఒకటైతే బళ్ళు రావడానికైనా దేనికైనా ఇబ్బంది అవుతుందండి. కోసుకోవడానికైనా కష్టమైన ఇష్టమైనా మనం ఒకటిగానే చేసుకోవాలి పక్కలతో పాటే. వాతావరణ ప్రభావం అధికంగా ఉన్న ఈ రకం చీడపీడలకు త్వరగా లొంగిపోతుందని, అనేక ప్రయోగాలు, పరిశోధనలు జరిగి చాలా రకాలు దీనికి ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వస్తున్నాయని, వాటిని కూడా పరిశీలించాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వరి అనేది మనకి డెల్టాలో ప్రధానమైనటువంటి పంట. మన ప్రధానమైన పంటే కాదు కానీ మనకు ప్రధానమైనటువంటి ఆహారం కూడా. అయితే ఈ ప్రధానమైన పంటను మనం ఎలా తీసుకుంటున్నామంటే, ఒక 37 సంవత్సరాల నుండి బీపీటీ 5204 మాత్రమే 90% అబోవ్. ఈ సంవత్సరం చూసుకుంటుంటే మరి ఈ సంవత్సరం పరిస్థితి ఏంటంటే 99% వరకు అన్ని ప్రాంతాల్లో 5204ని వేసుకోవటం జరిగింది. అయితే అధికమైనటువంటి చీడపీడల యొక్క ప్రభావం ఎక్కువైపోయింది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో పంటలు పడిపోవటం, పంటలు మొలకెత్తడం జరుగుతుంది. అయితే ఈ 5204కి ప్రత్యామ్నాయం ఏంటి అనేది రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వెతకాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా రోజు మనం చూసుకుంటే వాతావరణం మారిపోతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా 10 మంది నడిచినదే దారి అనుకోకుండా, 10 మంది వేసే విత్తనమే విత్తనం అనుకోకుండా, ఖచ్చితంగా మరి మారుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతున్నటువంటి చీడపీడల యొక్క ప్రభావాన్ని తట్టుకొని మంచి దిగుబడినిచ్చేటువంటి వెరైటీల కోసం రైతులు వెతకవలసిన అవసరం, అలాగే శాస్త్రవేత్తలను సంప్రదించాల్సిన అవసరం, డిపార్ట్మెంట్ వారిని అడగాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అయితే మన ఈ బీపీటీ 5204 మీద చీడపీడలు ఎక్కువగా రావటం వలన దాదాపుగా 5 నుండి 8 స్ప్రేయింగ్స్ చేయాల్సి వస్తుంది. అలాగే ఎరువులు కూడా ఎక్కువగా వేస్తున్నారు. దీనివల్ల త్వరగా పడిపోవటం, ఖర్చు పెరగటం, ఆశించినంత దిగుబడి చేతికి రాకపోవటం వలన చాలామంది రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని డిపార్ట్మెంట్ పరంగా రైతులకి మేము అభ్యర్థిస్తుంది ఏంటి అంటే, 5204 అనే విత్తనాన్ని మనము కొంత ప్రక్కన పెట్టి కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి మన శాస్త్రవేత్తలు డెవలప్ చేస్తున్నటువంటి ఇలాంటి విత్తనాలు పూస 1853 అనే విత్తనాన్ని, అలాగే మరి బీపీటీ 2782, 2858, 2841 ఇవి రెడ్ రైసు, బ్లాక్ రైసు, అలాగే 2782 అనేది 5204కి ధీటుగా 40 బస్తాల వరి ధాన్యాన్ని ఇస్తుంది. పడిపోదు, పడిపోయినా కూడా మరి త్వరగా మొలకెత్తదు, ఫైన్ వెరైటీ. కానీ ఎందుకో మరి రైతులు వీటిని సాగు చేయటానికి సుముఖంగా ఉండటం లేదు. అది ఒక వ్యామోహం అనుకోవాలి. బీపీటీ 5204 ఏదో మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటుంది, బాగా వస్తుంది అనేది. కానీ రైతులు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ చీడపీడలు, అలాగే ఎక్కువ ఖర్చు,
త్వరగా పడిపోవటం, మొలక రావటం ఇవన్నీ గత 4 సంవత్సరాల నుండి మనం చూస్తూనే ఉన్నాం వరుసగా. ఈ సంవత్సరం కూడా ఇంకా డిఫరెంట్ సిట్యుయేషన్. ఇప్పుడైతే పాలు పోసుకునే దశలోనే అక్కడక్కడ ఈ చిన్నపాటి వర్షాలకు, గాలులకి నేల కొరగటం జరుగుతుంది. కనుక ఇది అసలు దేనికి పనికిరాదు. కనుక ఈ సంవత్సరం యొక్క మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పరిస్థితులను ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఇలాంటి వెరైటీస్కి మీరు డైవర్ట్ కావాలని ఇలాంటి వెరైటీస్ని వేసి మంచి దిగుబడులు పొంది ఇంకా వ్యవసాయాన్ని చాలా లాభకరంగా చేయాలని మా ఉద్దేశము. సాంబా మసూరి రకానికి మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ సాగులో ప్రతికూలతల వల్ల రైతులు గత కొన్నేళ్లుగా నష్టాలు చవిచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ తరపు నుంచి రైతుల్లో మరింత అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ రకాల సాగుకు మళ్లేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.